క్రికెట్ అభిమానులకు కావాల్సినంత మజానిచ్చింది హైదరాబాద్ రాజస్థాన్ మ్యాచ్. చివరి బంతి వరకు రసవత్తరంగా సాగిన పోరు అభిమానులను ఉర్రూతలూగించింది. నరాలు తెగి ఉత్కంఠ పోరులో హైదరాబాద్ ఒక పరుగు తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. తొలుత హైదరాబాద్ 3 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేయగా, ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 7 వికెట్లు నష్టపోయి 200 పరుగులు చేసింది. చివరి బాల్ వరకు గెలుపు ఇరు జట్ల మధ్య దోబూచులాడటంతో ఉప్పల్ మ్యాచ్ లో ఎన్నో మలుపులు చోటు చేసుకున్నాయి. ఈ ఐపీఎల్లో జైత్రయాత్ర సాగిస్తున్న రాజస్థాన్ కు హైదరాబాద్ చెక్ పెట్టింది. ఉప్పల్ స్టేడియంలో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో ఒక్క పరుగు తేడాతో విజయాన్ని అందుకుంది. గత 2 మ్యాచ్లలో లక్ష్య ఛేదనలో చితికిలపడ్డ సన్ రైజర్స్ నిన్న టాస్ గెలవగానే బ్యాటింగ్ ను ఎంచుకుంది. తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి మరోసారి మెరుపులు మెరిపించాడు. నితీష్ 76, ట్రావిస్ హెడ్ 58, క్లాసెన్ 42 రన్స్ చేయడంతో రాజస్థాన్ ముందు సన్ రైజర్స్ 201 రన్స్ టార్గెట్ ఉంచింది. అయితే రాజస్థాన్ బ్యాటర్లు యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్ పోరాడినా ఫలితం లేకపోయింది. చివరి బంతికి వికెట్ పోవడంతో గెలుపు సన్ రైజర్స్ కు దక్కింది. రాజస్థాన్ జట్టును ఆరంభంలో భువనేశ్వర్ స్వింగ్ బౌలింగ్ తో వణికించాడు. తొలి ఓవర్లో బ్యాటర్లను అలవోకగా బోల్తా కొట్టించగా 5వ బాల్ కే కెప్టెన్ సంజు శాంసన్ ను బౌల్ చేశాడు. ఒక రన్ కే 2 వికెట్లు కోల్పోయిన రాజస్థాన్ కోలుకుంటుందని ఎవ్వరూ అనుకోలేదు. కానీ యువ ఆటగాళ్లు యశస్వి, పరాగ్ ఆటను మలుపు తిప్పారు. ఇటు యశస్వి అటు పరాగ్ పోటీ పడి రన్స్ రాబట్టడంతో రాజస్థాన్ రన్ రేట్ 10కి తగ్గకుండా సాగింది. 10 ఓవర్లలో ఆ జట్టు స్కోర్ 100కు చేరింది. ఈ క్రమంలో యశస్వి నటరాజన్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అవ్వగా పరాగ్ జట్టును విజయం దిశగా నడిపించాడు. అతడున్నంతసేపు రాజస్థాన్ గెలుపు ఈజీగా అనిపించింది. కానీ కమిన్స్ అతన్ని అవుట్ చేసి మ్యాచ్ ను మలుపు తిప్పాడు. అయితే ఆ తర్వాత హెట్మయర్, పావెల్ ధాటిగా ఆడటంతో సన్ రైజర్స్ గెలుపు కష్టమే అనిపించింది. కానీ ఆ జట్టు విజయానికి 2 ఓవర్లలో 20 పరుగులు అవసరమైన దశలో కమిన్స్ అద్భుతమే చేశాడు. 19వ ఓవర్లో 7 పరుగులే ఇచ్చి 1 వికెట్ తీశాడు. ఇక చివరి ఓవర్లో రాయల్స్ కు 13 పరుగులు అవసరమవ్వగా చివరి బంతికి వికెట్ కోల్పోవడంతో 1 రన్ తేడాతో ఓడిపోయింది. దీంతో హైదరాబాద్ సంబరాల్లో మునిగిపోయింది.